చూడండి అపర్ణాదేవి గారు, ఆనంద్ బాబు వల్ల ఈ ఇంటికి ఎంతో కీర్తి ప్రతిష్టలు వచ్చాయి. ఆ అదృష్టమే అలేఖ్య తనకు భార్యగా వచ్చింది. అంతేగాని వాళ్ళెవరిని మోసం చేసి ఈ పెళ్లి చేసుకోలేదు. నా మనవరాలి వల్ల మీ పరువు మర్యాదలేమీ పోలేదమ్మా. ఆహా, అందుకేనా కాంతమ్మ నీ మనవరాల్ని ఇంతగా రెచ్చగొట్టావు? నీ మనవరాల్ని ఇప్పుడే పనిలోంచి తీసేస్తున్నాను. నేను ఇప్పుడు ఈ కంపెనీ ఎంప్లాయీని మేడం. వైస్ చైర్మన్ గా ఆనంద్ గారి నన్ను తీసేయాలి. అలా కాదని తనని ఉద్యోగం నుంచి తీసేస్తే మన కంపెనీలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళందరికీ కారణం చెప్పాల్సి ఉంటుంది నానమ్మ. మనం వాళ్ళ మీద కోపడితే స్ట్రైక్ చేస్తారు, జరుగుతున్న వర్క్స్ అన్నీ ఆపేస్తారు. ఆలోచించుకో నానమ్మ. అర్థమైందిరా. మిమ్మల్ని అందరినీ ఇలా నటించమని చెప్పి వెళ్ళింది కదా వసుంధర. అమ్మా, వచ్చావమ్మా వసుంధరాదేవి. నీ వల్లేనే ఇదిగో దాని జీవితం ఇలా నాశనం అయిపోయింది. అమ్మా అపర్ణాదేవి గారు, దీన్ని బయటకు తరివేయాల్సిందే. ఒసే వసుంధర, నీ వల్ల మమ్మల్ని బయటికి తరివేస్తామంటున్నారే వీళ్ళు. చూసావా, దొరబాబు లాంటి ఆనంద్ బాబు డబ్బుల కోసం చెయ్యి చాచి యాచించే పరిస్థితికి తీసుకొచ్చావు కదే. మా నాన్నమ్మ దసరా ఉత్సవాల కానుకగా పని వాళ్ళందరికీ డబ్బులు ఇస్తుంది వసుంధర గారు. ఆ వరుసలో మేము నిలబడ్డాం, కానీ మాకు మాత్రం ఇవ్వనంటుంది. మేము ఇలా చేయటం తప్పు కాదు కదక్కా. మీరీ ఇంటి మనుషులని మిమ్మల్ని పనివాళ్లుగా చూడడం మేడంకి ఇష్టం లేదు. అందుకే ఆనంద్ గారు ఈ ఇంట్లోని పనివాళ్ల ముందే మీ గొప్పతనం గురించి మీ నాన్నమ్మ గారు చాటి చెప్తున్నారు. అందరూ కలిసి నా ముందు ఎంత బాగా నటిస్తున్నారే. మిమ్మల్ని అందరినీ చంపేయాలనుంది. కానీ నా కోడలు మంచితనమే మిమ్మల్ని ఇంకా కాపాడుతోంది. చిచి, మీ వైపు చూడాలంటేనే అసహ్యంగా ఉంది. నువ్వేం మాట్లాడవేంటొదినా? వసుంధర ఇంతసేపు ఎక్కడికెళ్ళింది? రావడానికి ఎందుకు ఇంత లేట్ అయింది అడగవా? చెప్పు వసుంధర, ఇంతసేపు ఎక్కడికెళ్ళావు? నేను ఇంతగా చెప్పినా కూడా ఈ వెడ్డింగ్ ఆల్బమ్ నుంచి తప్పించుకోవాలని నీకెందుకు అనిపించింది? చెప్పు వసుంధర. నువ్విలా మౌనంగా ఉంటే అందరూ అనుకున్నట్టే నేను అనుకోవాల్సి వస్తుంది. సమాధానం చెప్పు వసుంధర. ఏమని చెప్పను మేడం? ఈ ఇంట్లో ఉన్నది వంశీ సార్ కాదు అని చెప్తే మీరు తట్టుకోలేరు. నేను వంశీ సార్ని కాపాడడానికి వెళ్ళాను అని చెప్పినా మీరు నమ్మరు. ఇక నేనేమని చెప్పను? చెప్పు వసుంధరా. నువ్వుండు మామ్. వసుంధర వెళ్ళిన పనేంటో గుర్తు చేసుకుని చెప్పు. చెయ్యాల్సిన దరిద్రపు పనులన్నీ చేసేసింది. ఇంకేం చెప్తుంది? ఇక్కడ వంశీ అడ్డుపడతాడనో లేక సుచిత్ర క్షమిస్తుందనో తనకు నచ్చినట్లు చేస్తుంది వసుంధర. ఏ వసుంధర, ఇప్పుడు నువ్వు సమాధానం చెప్పకపోయినా నీకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. మేడం, చూడమ్మా వసుంధర, నువ్వు ఈ ఇంటికి మంచి చేయాలని చూసినా అది అందరికీ చెడుగానే కనిపిస్తుంది. ఈ పెళ్లి జరిగేంత వరకు నన్ను అర్థం చేసుకో వసుంధర. ఒసే వసుంధర, చూడవే చూడు,
నీ మొహం మీదే అసహించుకొని అందరూ ఎలా వెళ్ళిపోతున్నారో చూడవే. వసావు ఇప్పుడు చెప్పవే, అసలు నువ్వింతసేపు ఎక్కడికి వెళ్ళావే? ఎక్కడున్నావు చెప్పు. మామ్, అది సమాధానం చెప్పాల్సింది మనకి, ఆ కాంతమ్మ కాదు. దాన్ని బెదిరించి అది నిజం మర్చిపోయేలా చేస్తుందేమో. ముందు ఆ ముసల్దాన్ని ఆపు. కాంతమ్మా, పాపం వసుంధర అలా గదమాయిస్తే ఏం చెప్తుంది? పెళ్లి దగ్గర పడుతుంది కదా, ఈ పెళ్లి సవ్యంగా జరగాలని ఏ అమ్మవారి గుడికో వెళ్ళుంటుందిలే. అంతే కదా వసుంధర? అంతేనంట కాంతమ్మా. పద మనం వెళ్దాం. పద పద బేబీ. ఆనంద్ గారు, మీ మీద ఇంట్లో వాళ్ళందరికీ నమ్మకం ఉంది కాబట్టే మిమ్మల్ని వేరుగా చూడటం లేదు. ఇంకెప్పుడు ఇలా చేయకండి. అందరితో మంచిగానే ఉంటూ మంచి పేరుతోనే ఇంట్లో ఉండండి. మా నాన్నమ్మ మమ్మల్ని అంగీకరిస్తుందో లేదో నాకు తెలియదు వసుంధర గారు, కానీ మీరున్నంత వరకు మాకు ఎలాంటి భయం లేదు. మీరిచ్చే ధైర్యమే మేం తప్పు చేయలేదు అన్న నమ్మకం కల్పిస్తుంది. అయినా ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావక్క? అందరూ కలిసి సంతోషంగా ఉండాలని అమ్మవారికి దండం పెట్టుకోవడానికి వెళ్ళాను. త్వరలోనే మనకి మంచి జరుగుతుంది అలీక్య. ఈ ఇంట్లో మేము పని చేస్తున్నాం, పైగా ఈ మధ్యనే మాకు పెళ్ళైంది అమ్మగారు. పండగ ఖర్చులుంటాయిగా, డబ్బులు ఇవ్వండి అమ్మగారు. మేడం, మీతో ఒక విషయం మాట్లాడాలి. చెయ్యాల్సిందంతా చేసావు కదా, ఇంకా ఏం సంజాయిషి ఇవ్వడానికి వచ్చావు? అది కాదు మేడం. ఏది కాదే? ఒక మనవణ్ణి పనివాణ్ణి చేశావు, ఇంకొక మనవణ్ణి నీ ప్రేమలో పడేలా చేసి వాడికి ప్రేమ పిచ్చి పట్టేలా చేశావు. నా ఇంటికి శనిలా దాపురించావు నువ్వు. బరి తెగించిన వాడితో బలైన దానివి. నువ్వు నా ముందు నించుంటేనే నాకు ఒళ్ళంతా కంపరంగా ఉంది. నువ్వు నా ఇంటి కోడలిగా వస్తే ఛీ, ఎలా బతకాలో కూడా అర్థం కావట్లేదు. నువ్వు వంశీకి సెక్రటరీగా ఉండే అందరినీ పిచ్చోళ్ళని చేసి ఆడిస్తున్నావు. ఇక నా ఇంటి కోడలిగా వస్తే ఇంకెన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో. నేను మీ ఇంటి కోడలిగా రాకూడదని అనుకుంటున్నాను మేడం. అవును మేడం, మీరు నన్ను ఇంటి కోడలిగా అంగీకరించకపోయినా పర్వాలేదు. తప్పు చేసిన నన్ను పక్కన పెట్టారనుకుంటాను. కానీ ఆనంద్ అలీకలు ఏం తప్పు చేశారు మేడం? వాళ్ళని ఎందుకు శిక్షిస్తున్నారు? నేను చేసిన తప్పుకు వాళ్ళని ఎందుకు బలి చేస్తున్నారు? నీ నాటకాలు నా దగ్గర ఆడకు. నేను సుచిత్రని కాదు. నువ్వు చెప్పనందుకే కదా వాడు మాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు. అందుకే మేడం, నన్ను శిక్షించండి. వాళ్ళు ప్రేమించుకున్నారని మీ అనుమతి అడగకుండా నేనే వాళ్ళ పెళ్లి చేశాను. తప్పు నా వల్లే జరిగింది మేడం. దానికి నాకేం శిక్ష వేసినా పర్వాలేదు. కానీ దయచేసి వాళ్ళని మాత్రం వేరు చేయకండి. మీరేం చెప్తే అది చేస్తాను. ఏం చెప్తే అది చేస్తావా? చేస్తాను మేడం, చెప్పండి. సరే, నేను చెప్పింది చేయగలిగితే నీ చెల్లెల్ని ఈ ఇంటి కోడలిగా అంగీకరిస్తాను. చెప్పండి మేడం, చేస్తాను. అయితే నువ్వు ప్రాణం అనుకుంటున్న వంశీ మనసులో నుంచి వెళ్ళిపోగలవా? పోనీ నీ జీవితంలో పడ్డ మచ్చను తొలగించగలవా?
నువ్వు సరిదిద్దలేని పెద్ద తప్పులు చేశావు వసుంధర. దానివల్ల మేము నష్టపోయాం. వంశీ జీవితం ఏమిటిలా అయింది అనుకున్నావు, కానీ నువ్వు మళ్ళీ ఆనంద్ చేత కూడా తప్పు చేయించావు. మేడం, నా మీద పడ్డ మచ్చని నేను సరిదిద్దుకోలేనేమో గాని వంశీ సార్ జీవితంలో నుంచి వెళ్ళిపోగలను మేడం. నువ్వు ఎక్కడికెళ్ళినా వంశీ వస్తాడు. అసలు నువ్వు ఎవ్వరికీ కనిపించకుండా వెళితేనే నీ చెల్లెల్ని ఈ ఇంటి కోడలిగా అంగీకరిస్తాను. వెళ్ళిపోతావా? నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా? శాశ్వతంగా వెళ్ళిపోవడం అంటే నువ్వు ఎక్కడికైనా వెళ్ళి చచ్చిపోవడం, 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 చచ్చిపోవడం. చెప్పు వసుంధర, శాశ్వతంగా వెళ్ళిపోతావా? ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మళ్ళీ ఈ ఇంటి వైపు తిరిగి కూడా చూడకూడదు. నా వంశీని తిరిగి నీ జీవితంలో ఎన్నడూ చూడకూడదు. చెప్పు, ఏం చేస్తావు? మీరిచ్చిన ఈ అవకాశం చాలా గొప్పది మేడం. నా చెల్లెలి జీవితం బాగుంటుందంటే నేనేమైనా చేస్తాను. ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవడం అంటే వంశీ సార్తో విడిపోయి చచ్చిపోవడమే. అలా చేయడానికి కూడా నేను సిద్ధమే మేడం. కానీ నాకు కొన్ని బాధ్యతలున్నాయి, అవి నేనే నెరవేర్చాలి. ఏమిటా బాధ్యత? చెప్పు, నీ సమస్య ఏమిటో చెప్పు. ఆ బాధ్యత నేను నెరవేరుస్తాను. నిన్నిలా ఎదురుగా నేను చూడలేకపోతున్నాను. చెప్పు, నీ సమస్య ఏమిటో చెప్పు. ఎలా చెప్పను మేడం? ఏ మనిషి నుంచి మీరు నన్ను విడిపోమంటున్నారో ఆ మనిషిని మీకు దగ్గరగా చేసి నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అది మీకు ఎలా చెప్పను మేడం? వసుంధర, నేను చెప్పిన దానికి నువ్వు ఒప్పుకుంటే ఈ క్షణమే నీ చెల్లెలు నా ఇంటి కోడలవుతుంది, నా ఇంటి మనిషి అవుతుంది. తనకు కూడా ఒక విలువ ఉంటుంది. చెప్పు వసుంధర, నీ సమాధానం చెప్పు. మేడం, నా చెల్లెల్ని ఈ ఇంటి మనిషిగా ఒప్పుకుంటానంటున్నారు. నేను ఇక్కడ ఉన్నదే అందుకు. కానీ మీరు చెప్పినట్టుగా నేను ఇప్పుడే ఇంటి నుంచి వెళ్ళిపోలేను మేడం. ఎందుకంటే నాకున్న బాధ్యతల్ని ఈ ప్రపంచంలో నేను తప్ప ఇంకెవరూ నెరవేర్చలేరు. ఆ బాధ్యతలు పూర్తవగానే ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతాను మేడం. మీరు చెప్పినట్టుగానే శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతాను. నువ్వెక్కడికెళ్తావో నాకు అక్కర్లేదు. నువ్వు నా మనవడి జీవితంలోకి మళ్ళీ రాకూడదు. తన దృష్టిలో పడకూడదు. నీ ఆనవాళ్ళు కూడా వంశీకి తెలియకూడదు. గుర్తుపెట్టుకో. నువ్వెళ్ళిన మరుక్షణమే నీ చెల్లెల జీవితం ఆనందమయమైపోతుంది. చాలు మేడం, నేనిచ్చిన మాట నెరవేర్చి మీకిచ్చిన మాట మీద ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నా మాట నమ్మండి. నమ్ముతాను. అలాగే నువ్వు వెళ్ళిపోయే ముందు ఈ ఇంట్లో వాళ్లతో నువ్వు పెంచుకున్న బంధాలన్నీ వదులుకుని వంశీతో నీ ప్రేమను చంపుకుని ఇక్కడి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలి. ఈ ఇంటి నుంచి వెళ్ళిన మరుక్షణమే చచ్చిపోతాను మేడం. మీకే ఇబ్బంది కలిగనివ్వను. అర్థమైంది కదా? అర్థమైంది మేడం. ఈ క్షణం నుంచి నువ్వు వేసే ప్రతి అడుగు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి మాత్రమే వెయ్యి. వెళ్ళో.
నేను మాట తప్పను వసుంధరా. నువ్వు వెళ్ళిపోగానే నీ చెల్లెల్ని చిన్న కోడల్ని చేస్తాను. నా మనవరాల్ని పెద్ద కోడలిగా చేసుకుంటాను. వసుంధర గారు, మీరేం చేస్తున్నారో మీకేమైనా అర్థం అవుతుందా? మీరు ఇంటి నుంచి వెళ్ళిపోవటం ఏంటి? లేదు, మీరు ఇక్కడే ఉండాలి. నాకు అర్థమైంది. నేను వంశీని కాదన్న నిజం మీకు తెలిసిపోయిందని. కరెక్టే, కానీ నా కోసం కాకపోయినా వంశీ గారి కోసం బతికే సుచిత్ర గారి కోసం అయినా మీరు ఇంట్లో ఉండాలి. నేనేం తప్పు చేశాను? మీరు ఏ శిక్ష వేస్తారో వేయండి, మీ ఇష్టం. చంపేస్తారా చంపేయండి, కానీ మీరు ఈ ఇంటిని మాత్రం వదిలి వెళ్ళకూడదు. నన్ను అర్థం చేసుకోండి. వంశీ గారు ఎక్కడున్నా నేను వెతికి తీసుకొస్తాను. నా ఉద్దేశం, మీ ఇద్దరిని కలిపి నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను. అంతవరకు దయచేసి మీరు ఈ ఇంట్లో ఉండను అనే నిర్ణయాన్ని తీసుకోకండి. నాకు అర్థమైంది వసుంధర గారు, మీకు నా మీద చాలా కోపంగా ఉంది. అందుకే మీరు ఇలా చేస్తున్నారు. నాకు బాగా అర్థమైంది. కానీ మీ కోపాన్ని నా మీద తీర్చుకోండి. ఏమైనా శిక్ష ఉంటే నాకు వేయండి అని చెప్తున్నాను కదా. కానీ దయచేసి ప్లీజ్ ఇంకోసారి మాత్రం ఇలా చేయకండి. వంశీ గారు నా మీద పెట్టిన బాధ్యతను నేను సక్రమంగా నిర్వర్తించేలా చేయండి ప్లీజ్. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్. ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్. మీకు తెలియదు వసుంధర గారు, వంశీ సార్ చివరిసారిగా నాతో చెప్పిన మాట, ఆ చివరి మాట ఏంటో తెలుసా? నా వసుంధర జాగ్రత్త, తనని జాగ్రత్తగా చూసుకొని నా దగ్గర మాట తీసుకున్నారు. ఆయన మాటకు కట్టుబడే ఇన్ని రోజులు మిమ్మల్ని జాగ్రత్తగా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాను. మీ వెనకాల ఏం జరుగుతుందో మీకు తెలియటం లేదు. మిమ్మల్ని వంశీ సార్ నుంచి దూరం చేయాలని వాళ్ళందరూ చేస్తున్న కుట్రల నుంచి మిమ్మల్ని కాపాడుతూ వంశీ సార్ని మిమ్మల్ని కలపాలని చూస్తున్నాను. మీ ఇద్దరిని కలిపాక నేను ఇంట్లో నుంచి పెడతాను, అంతే. నేను ఇది మీ మీద కోపంతోనో ద్వేషంతోనో చేయడం లేదు మురళి గారు. నా వంశీ సార్ కోసం చేస్తున్నాను. వంశీ సార్కి ఇంకా దగ్గర అవడం కోసమే చేస్తున్నాను. నా వంశీ సార్ ఎక్కడున్నారో, క్షేమంగా ఉన్నారో లేదో అని ఎంతో ఆందోళన పడేదాన్ని. కానీ ఆయన్ని ఇంటికి తీసుకురావడం కోసం మీరెంత తపన పడ్డారో నాకు అర్థమైంది. థ్యాంక్ యూ మురళి గారు. అంటే వంశీ సార్ ఎక్కడున్నారో మీకు తెలుసా? తెలుసు, చూశాను, దగ్గర నుండి చూశాను. ఆయన ఇప్పుడు నా దగ్గరే ఉన్నారు, క్షేమంగా. వాళ్ళ గురించి ఇంట్లో వాళ్ళకి తెలిసేలా చేయాలి. వసుంధర గారు, వాళ్ళ గురించి మీరు మర్చిపోండి. వంశీ సార్ నాకు ఆ రోజే చెప్పారు, ఆ ఐరేంద్రి నక్షత్రాలకి ఎలాగైనా బుద్ధి చెప్పు అని. అది నేను చూసుకుంటాను. మురళి గారు, వంశీ సార్కి సహాయం చేయడం కోసం మీరు ఇప్పటికే చాలా కోల్పోయారు. మీరు ఇంకా ఇబ్బందులు పడ్డం నాకు ఇష్టం లేదండి. వసుంధర గారు, నేను మిమ్మల్ని ప్రేమించాను, కానీ
వంశీ గారు మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని తెలిసిన తర్వాత నా ప్రేమ చాలా చిన్నదనిపించింది. అందుకే మీ ప్రేమ గెలవాలనిపించింది. మీరు వంశీ గారిని చూశారు, వంశీ గారిని కలిశారు, వంశీ గారు మీ దగ్గర ఉన్నారు. అది చాలు. నాకు తెలిసి ఆ ఏరింద్రి నక్షత్రులు వాళ్ళ దృష్టిలో వంశీ సార్ నా దగ్గర ఉన్నారని అనుమానిస్తూ ఉంటారు. వాళ్ళ అనుమానాన్ని అలాగే కంటిన్యూ చేద్దాం. నేను ఇక్కడే ఉండి వాళ్ళను కంట కనిపెడుతూ మీ మీద ఏ కుట్ర జరగకుండా నేను కాపాడతాను. మీరు మాత్రం వంశీ సార్ దగ్గర ఉండి ఆయన్ని కంటికి రెప్పలా చూసుకోండి. వంశీ సార్కి ఇంత మంచి స్నేహితుడు దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి.